జేఆర్సీఎం ఫ్రెండ్స్, ఈరోజు నేను లివర్ గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. మన బాడీలో 5 ఆర్గాన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ లివర్ కూడా ఒకటండి. మన ఆర్గాన్స్ పాడైపోతున్నప్పుడు కొన్ని ఇండికేషన్స్ అయితే వస్తాయి, మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి. అలాగే లివర్ పాడయ్యే ముందు కూడా కొన్ని సిమ్టమ్స్ మాత్రం చాలా తక్కువ మందిలో తక్కువ కనిపిస్తాయండి. మ్యాక్సిమం లివర్ మొత్తం పాడయ్యే వరకు అయితే మనకు తెలీదు. లివర్ ఎలాంటి వాళ్ళకి పాడవుతుంది, మరి లివర్ ఎవరికి పాడైపోతుంది అంటే ఎక్కువగా స్మోకింగ్, డ్రింకింగ్ చేసే వాళ్ళకి, తంబాకు, గుట్కా తినే వాళ్ళకి, ఇంకా టాక్సిన్స్, మనము ఫుడ్ లోపల కెమికల్ ఫుడ్ ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి, కెమికల్ ఫుడ్ తినే వాళ్ళకి లివర్ పాడైపోతుందండి. మరి లివర్ పాడవడానికి టాక్సిన్స్ కూడా ఒక రీజన్ అని చెప్పినాం కదా. టాక్సిన్స్ లోపలికి ఎలా వెళ్తాయి మనకి బాడీ లోపలికంటే వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా, గాలి ద్వారా, ఇంకా కెమికల్ ఫుడ్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా మనకి బాడీ అనేది లోపల టాక్సిన్స్ వెళ్ళిపోతాయండి. ఇది మనకి క్యూర్ చేసుకోవాలంటే లివర్ని మనకు ఏం యూజ్ అవుతుందంటే బయోగ్రీన్స్ అనేది మనకి లివర్ని కొత్త దానిలాగా మార్చుకోవడానికి, పాడైపోయిన లివర్ని మళ్ళీ బాగు చేసుకోవడానికి బయోగ్రీన్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. బయోగ్రీన్స్లో ఏమేమి ఉంటుందంటే ఎంబ్లికా, డెంటలైన్ లీఫ్, మిల్క్ థిసల్, ఆర్టిచోక్ ఇలాంటివి ఉంటాయండి. మనము లివర్ గురించి మాట్లాడే ముందైనా కూడా, మన హెల్త్ గురించి మాట్లాడే ముందైనా, మన ఆరోగ్యం గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలండి. మనం ఫుడ్ లోపలికి తీసుకున్న తర్వాత లోపల సక్రమమైన జీర్ణక్రియ జరిగిన తర్వాత, ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత మనకు అవసరమైన పోషకాలను బాడీ అబ్జర్వ్ చేసుకొని అవశేష వ్యర్థ పదార్థాలను బాడీ నుంచి బయటికి పంపించేస్తుందండి. ఆ టైంలో మనకి డైజెషన్ కావడానికి మనకి ఏం యూజ్ అవుతుందంటే బయోగ్రీన్స్ ఇంకా ఎంజైమ్స్ బ్లెండ్ మనకి బాగా సహకరిస్తుందండి. బాడీ డిటాక్సిన్ కూడా చేస్తుంది. బాడీ డిటాక్సిన్ చేయడం ఏంటంటే బాడీని క్లీనింగ్ చేయడం, బాడీని లోపల ఉన్న టాక్సిన్స్ని బయటికి రిలీజ్ చేయడంని డిటాక్సిన్ అంటారు. మనకి ఈ బయోగ్రీన్స్ అనేది బాడీని డిటాక్సిన్ చేస్తుందండి. కొంతమందికి ఏమైపోతుందంటే జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. అలాంటి వారికి కూడా మనము ఈ బయోగ్రీన్స్ బాగా యూజ్ అవుతుందండి. ఈ ఆర్సీఎం వాళ్ళు న్యూట్రిచార్జ్ బయోఏజ్ లాంచ్ చేశారండి. ఈ క్యాప్సూల్ అనేది 2 లేయర్స్తో ఉంటుంది. ఇది క్లినికల్లీ ప్రూవ్డ్ అండి. ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతనే మనకి బయటకు వచ్చింది. దీంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది 2 లేయర్స్లో ఉంటుంది. దీంట్లో 72 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. 53 బొటానికల్స్ ఉంటాయి. శక్తివంతమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది పుదీనాతో తయారు చేస్తారు. ఇది ఎవరెవరు వాడచ్చు అంటే ఈ క్యాప్సూలు డ్రింకింగ్, స్మోకింగ్, తంబాకు తీసుకునే వాళ్ళు, ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు, టాక్సిన్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, బాడీ కొంచెం పొల్యూట్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు, మనకి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ క్యాప్సూల్ తీసుకోవచ్చండి. ఈ క్యాప్సూల్ ఎప్పుడు తీసుకోవాలంటే ఆఫ్టర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ డైలీ ఒక క్యాప్సూల్ ఒక గ్లాస్ వాటర్తో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇది బాడీని క్లీన్ చేస్తుంది. లోపల ఉన్న బాడీలో లివర్ని కొత్తదానిలాగా చేసి బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి తీసేస్తుందండి. డిటాక్సిన్ చేస్తుంది, క్లెన్జింగ్ చేస్తుంది క్యాప్సూలు. దీన్ని వాడిన తర్వాత మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందికి స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేస్తే స్కిన్ డిసీజెస్ తగ్గిపోతాయి. ఎవరికైతే డ్రింకింగ్, స్మోకింగ్ వల్ల లివర్ పాడైపోయింది అని అనుకుంటారో వాళ్ళకి కూడా లివర్ కొత్తదానిలాగా అయిపోతుందండి. ఇంకా 50 ఎబోవ్ ఉన్నవాళ్ళు, ఏజ్ 50 ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాప్సూల్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ముందు నుంచి బాడీ కొంచెం కెమికల్ ఫుడ్తో ఈ బాడీ
టాక్సిన్స్ లోపలికి వాటర్ ద్వారా ఫుడ్ ద్వారా వెళ్తాయని చెప్పినాం కదా, లోపల డిటాక్సిన్ చేస్తుంది అనమాట ఈ క్యాప్సూల్. మనల్ని ఎలాంటి అలవాట్లు లేని వాళ్ళు కూడా ఫుడ్ ద్వారా, పొల్యూటెడ్ వాటర్ ద్వారా మనకి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకుంటే, ఏజ్ ఎబో 50 ఎబో ఉన్న వాళ్ళు తీసుకుంటే లివర్ కొత్త దానిలాగా అయిపోతుందండి. ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.